20 సంవత్సరాలు వెనక్కి ఇరిగేషన్ శాఖ మీ హయాంలో పోయినటువంటి పరిస్థితి. దాన్ని ఏదో నేను ఈవేళ ఒక మంత్రిగా చెప్పట్లా, లెక్కలు చెప్తూ ఉన్నాయి, బడ్జెట్ లెక్కలు. ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకున్నటువంటి బడ్జెట్ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు. 5 సంవత్సరాల మా 7 లక్షల కోట్ల బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకి ఎంత పెట్టామనంటే ఆ రోజు 68,000 కోట్లు. మరి నువ్వు 2019, 2024 నీ 5 సంవత్సరాల్లో నీ మొత్తం బడ్జెట్ 12 లక్షల కోట్లు అవుతే ఆ 12 లక్షల కోట్లలో నువ్వు పెట్టింది ఎంత ఇరిగేషన్ శాఖకి? 32,000 కోట్లు. ఆ 32,000 కోట్లలో కూడా సగం నీ అవినీతికే పోయింది. పైపెచ్చు పెట్టడం అయితే 32,000 కోట్లు పెట్టాడు, కానీ అందులో ఖర్చు పెట్టింది మళ్ళీ 19,000 కోట్లు. అక్షరాల కేవలం 19,000 కోట్లు. సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా మీకు మాట్లాడడానికి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 68,000 కోట్లు పెట్టాం. అది ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. నీకు 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేం పెట్టిందని డబల్ చేయవలసి నువ్వు మరి దాంట్లో సగం చేసి మళ్ళీ ఆ సగంలో సగం కూడా ఖర్చు పెట్టినటువంటి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడ ఉంది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ, అందుకు ఈరోజు ప్రెస్ల ద్వారానే చెప్పక్కర్లా, ఈరోజు మీరు ఏ ప్రాజెక్టుకి వెళ్ళినా, ఏ రిజర్వాయర్కి వెళ్ళినా, ఏ చెక్ డ్యామ్కి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం అడుగడుగునా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 5 సంవత్సరాల నీ పాలనలో కనీసం లాకులకి తలుపులు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ, రిపేర్ల మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టి మెయింటెనెన్స్ చేయలేనిటువంటి నువ్వు పోలవరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల గురించి, మరి వెలుగొండ లాంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం అని అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తూగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకు ఉదాహరణగా మీరే చూడండి, ఏదైతే సోమశిల సంబంధించినటువంటి ప్రాజెక్టు, ఈ సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి రోప్స్ ఏ మాదిరిగా అయితే తుప్పు పట్టేసి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నాయో ఇవన్నీ కూడా సజీవ సాక్ష్యాలు. ఇవన్నీ కూడా ఈరోజు ఏదైతే మొన్న మేము సోమశిలకి వెళ్ళినప్పుడు చాలా క్లియర్గా మేము గమనించడం జరిగింది. అదేవిధంగా ఇదే సోమశిలలో వీటికి సంబంధించినటువంటి డోర్స్ ఒక్కసారి పరిశీలించండి. మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అత్యంత సోమశిల ప్రాజెక్ట్ అంటే దగ్గర మరి చాలా మంచి చరిత్ర ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది సోమశిల. మరి అటువంటి సోమశిల ప్రాజెక్టుని ఏ స్థితికి, ఏ గతికి జగన్మోహన్ రెడ్డి ఆ షట్టర్స్ ద్వారా కానీ, రోప్స్ కానీ ఎటువంటి స్థితికి తీసుకొచ్చాడో అంటే రేపు ఆ యొక్క నీరు నిండుకుంటే ఎప్పుడు ఏ గేటు తెరిస్తే ఏ గేటు కొట్టుకుపోతుందో అనేటువంటి భయం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో పాటు మాకు కూడా వెంటాడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మీరు కూడా చూశారు, ఏదైతే తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి 19వ గేటు ఏ మాదిరిగా అయితే కొట్టుకుపోయిందో, మరి అదేవిధంగా ఏదైతే మరి బనకచర్ల మరి మీరే చూడొచ్చు, దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి స్థితిలో ఈ యొక్క పరిస్థితి ఉందో. మరి అదేవిధంగా ఏదైతే శ్రీశైలంకి సంబంధించి మరి ఏదైతే ఆ యొక్క వాటర్ని, ఆ రెగ్యులేటర్స్ని మరి ఏదైతే ఆపరేట్ చేస్తామో మరి ఆపరేట్ చేసేటువంటి మరి పరిస్థితి ఎట్లా తుప్పు పట్టేసి ఎట్లా ఉంది, ఇది అసలు ఆపరేషన్ చేయడానికి శ్రీశైలం లాంటి ప్రాజెక్టుకే ఇటువంటి దుస్థితి, ఇటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే రైవాడ రిజర్వాయర్ అంటే ప్రాజెక్టుల దగ్గర నుండి రిజర్వాయర్స్ వరకు కూడా అన్నీ ఇదే రకమైనటువంటి పరిస్థితి. ఇంకా మీకు చెప్పనవసరంలా, ఏదైతే ఈయన పరిపాలన ఉన్నటువంటి ఘన కార్యాలయాల్లో ఏదైతే గుడ్లగమ్మ ప్రాజెక్టు ఏ రకంగా అయితే గేటు కొట్టుకుపోయిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ గుడ్లగమ్మను కూడా పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదిక మీద మొన్న మేము ఆ యొక్క ఎవరైతే టెండర్స్ చేసినటువంటి ఏజెన్సీలు కూడా పిలిపించి ఈ మంత్ ఎండింగ్ అలా పూర్తి చేయాలని వాళ్ళకు కూడా లక్ష్యాలు ఇచ్చి మేము పనిచేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ యొక్క గుండ్లగమ్మ కూడా గేట్లు ఏ రకమైనటువంటి పరిస్థితికి గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో, అందుకే గుండ్లగమ్మ గేట్లు ఏ రకంగా కొట్టుకుపోయాయో మరి ఏదైతే గత పాలనలో ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ కూడా. ఇంకా అన్నమయ్య గురించి అయితే మీకు చెప్పనవసరంలా, దగ్గర 34 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి విధ్వంసం ఇది అన్నమయ్య. అంటే ఈ రకంగా నీ 5 సంవత్సరాల పాలనలో కనీసం ఆ షట్టర్స్, డోర్స్, రోప్స్ అట్లా రిపేర్లు కాదు, కనీసం
గ్రీజ్ కూడా పెట్టి మెయింటైన్ చేయలేనిటువంటి నువ్వు ఈవేళ ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి